హలో, గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం చేయబోతున్నాం రాయలసీమ మటన్ కర్రీ. సో ఈరోజు నేను ముందుగానే మటన్లో వాటర్ వేసి, ఉప్పు వేసి, పసుపు వేసి బాయిల్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. ఎందుకంటే వీడియో మరి లెంత్గా ఉంటే మీకు బోర్ కొట్టకూడదు అనేసి. సో ఇప్పుడు నేను ఆయిల్లో ఉల్లిపాయలు తరిగి వేసేసుకున్నాను. ఇప్పుడు అది గోల్డెన్ ఫ్రై కలర్ వచ్చే వరకు ఫ్రై చేసాం. మటన్ చూడండి ఎంత మంచిగా ఫ్రెష్గా బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. మొత్తం పీసెస్ 80% కుక్ అయిపోయాయి. ఇప్పుడు దీంట్లో కొత్తిమీర మసాలా పేస్ట్, ఇంకా దాంట్లోకి అల్లం వెల్లుల్లి మొత్తం వేసింటారు. ఇంకా దీని తర్వాత మిర్చి పౌడర్ వేసుకుందాం మనం, పసుపు, మిర్చి, ఓకేనా. దీని తర్వాత మనం వేసుకుందాం ఉప్పు తగిన, మీకు ఎంత ఇష్టం ఉంటే అంత వేసుకోండి. దీని తర్వాత వేసుకుందాం ధనియాల పొడి అండ్ దెన్ గరం మసాలా. సో ఇంకోసారి మంచిగా అది ఫ్రై చేసేసుకుందాం, మొత్తం మిక్స్ అయ్యేలా చూసుకుందాం. దీని తర్వాత టమాటాలు ఎప్పుడైనా లాస్ట్లో వేస్తాను నేను పులుపు కోసం. ఇంకా దీని తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ వేసేస్తున్నాను. మంచిగా మిక్స్ చేసేసుకోండి. మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ వాటర్ వస్తుంది కదా, సో అది చాలా మంచి టేస్ట్ ఉంటుంది. మటన్ ముక్కలు మొత్తం బాగా ఉడికి ఆ టేస్ట్ మొత్తం దాంట్లో పోయి ఉంటుంది కాబట్టి, సో అది కూడా వేసి మిక్స్ చేసుకున్నాం. ఎక్స్ట్రా మనం వాటర్ యాడ్ చేసుకోవచ్చు, కానీ ఈ వాటర్ నేను ఇది సజెస్ట్ చేస్తాను. సో ఇప్పుడు మంచిగా కుక్ అయ్యి మూత పెట్టేసుకుందాం. సో ఇంకా లాస్ట్లో వచ్చేసి మటన్ పౌడర్ వేసేసి మంచిగా మిక్స్ చేసేసుకుంటే ఇక్కడ మన మటన్ కర్రీ రెడీ అయిపోయినట్లే. సో ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్, లైక్ చేసేసుకోండి.